హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో కొత్త 50 రూపాయల నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనను ఆర్బీఐ తన అధికారిక వెబ్సైట్లో సైతం ధృవీకరించింది. అయితే కొత్త 50 రూపాయల నోట్లు మార్కెట్లోకి విడుదలవుతుండటంతో పాత నోట్లు చెల్లుతాయా లేదా, అసలు కొత్తగా నోట్ల విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే అనుమానం మొదలైంది. దీనిపైన ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ త్వరలో కొత్త 50 రూపాయల నోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటన చేసింది. కొత్త 50 రూపాయల నోట్లపైన ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉండనుంది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన 50 రూపాయల డినామినేషన్ నోట్లను త్వరలో విడుదల చేయనున్నామని, ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ కొత్త సిరీస్లోని 50 రూపాయల నోట్లను పోలి ఉంటుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో మార్కెట్లోకి విడుదల చేసిన పాత 50 రూపాయల నోట్ల రూపకల్పనకు అనుగుణంగా ఈ నోట్లలో మహాత్మా గాంధీ చిత్రపటం కొనసాగుతుంది. గతంలో జారీ చేసిన అన్ని 50 రూపాయల నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని సెంట్రల్ బ్యాంకు స్పష్టం చేసింది. కొత్త 50 రూపాయల నోట్లు మార్కెట్లోకి వస్తుండటంతో పాత నోట్లు చెల్లుబాటు అవుతాయా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్న క్రమంలో ఆర్బీఐ స్పందించింది. అటువంటి పుకార్లు నమ్మకండని తెలిపింది. గతంలో రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన 50 రూపాయల విలువ కలిగిన అన్ని నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో ఉంటాయని ప్రకటించింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో ఎక్కువ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతోనే ప్రచారంలో ఉన్నాయి. ఇక కొత్తగా 50 రూపాయల నోట్లు వస్తున్నాయంటే నకిలీ నోట్లు చెలామణి అయ్యే అవకాశం లేకపోలేదు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన మల్హోత్రా సంతకంతో నోట్లు జారీ కావడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గతేడాది డిసెంబర్లో ఆయన భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. మహాత్మా గాంధీ సిరీస్లో ప్రింట్ అయ్యే కొత్త సిరీస్ను ఆయన సంతకంతోనే రిలీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. 56 ఏళ్ల మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం 2022లో ఆర్బీఐ గవర్నర్ పదవికి నామినేట్ చేసింది. ఆర్బీఐ గవర్నర్గా ఆయన 3 ఏళ్ల పదవీ కాలానికి ఈ నియామకం దేశ ద్రవ్య విధానంలో గణనీయమైన మార్పులను తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్గా ఆయన తొలి సమావేశంలోనే రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. దాంతో రెపో రేటు కాస్త 6.5% నుంచి 6.25% తగ్గింది. 12వ విధాన సమీక్ష తర్వాత ఇది మొదటి రెపో రేటు తగ్గింపుగా చెప్పవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.